చూపించకుండా యూట్యూబ్ లో వీడియోస్ చేస్తూ లక్షల్లో సంపాదించే వాళ్ళు లక్షల్లో ఉన్నారంటే మీరు నమ్ముతారా? ఎస్, నమ్మాల్సిందేనండి. ఈ రోజు ఈ వీడియోలో అసలు ఫేస్ చూపించకుండా 2026లో చేయగలిగే టాప్ 10 బెస్ట్ ఐడియాస్ ని మీ ముందుకైతే తీసుకొచ్చాను. నన్ను ఇన్స్టాగ్రామ్ లో అండ్ అలాగే కమెంట్స్ లో చాలా మంది అయితే ఇలా అడుగుతున్నారు, అక్క నాకు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టాలని ఉంది, వీడియోస్ చేయాలని ఉంది, డబ్బులు సంపాదించాలని ఆశ ఉంది, కానీ కెమెరా ముందుకి రావాలంటే భయం అని కొంతమంది, ఇంట్లో ఒప్పుకోరక్క అని చెప్పేసి కొంతమంది, నాకు కూడా ఫేస్ చూపించడం ఇష్టం లేదక్క అని ఇలా చాలా మంది అయితే అడుగుతున్నారు. అందుకే ఈ రోజు ఈ వీడియోలో మీకు టాప్ 10 ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్ ఐడియాస్ ని మీ ముందుకైతే తీసుకొచ్చాను. కానీ కొంతమందికి ఇంకొక డౌట్ కూడా ఉంటది, అసలు ఫేస్ చూపించకుండా యూట్యూబ్ లో వీడియోస్ చేస్తే మన ఛానల్ మానిటైజేషన్ అవుతుందా అని చెప్పేసి. ఇప్పుడు నా కొత్త రూల్స్ ప్రకారం ఫేస్ చూపించకుండా కూడా మన ఛానల్ ని మానిటైజేషన్ ఎలా చేసుకోవాలి అనేది కూడా మీకు ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి నంద్యాల్. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతున్నట్లయితే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి నేను 500 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. లైక్ చేసి హైప్ కూడా చేయండి. మీ ఛానల్ రిలేటెడ్ గా ఏమైనా ఇష్యూస్ ఉన్నట్లయితే నన్ను ఇన్స్టాగ్రామ్ లో కాంటాక్ట్ అవ్వండి. నా పేరు మీద వచ్చే ఏ వాట్సాప్ మెసేజెస్ ని మీరు ట్రస్ట్ చేయకండి. లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియో స్టార్టింగ్ లోనే చెప్తున్నా, ట్రస్ట్ మీ, మీలో కనుక కాంటెంట్ క్రియేట్ చేయగలిగే క్యాపబిలిటీ ఉంటే యూట్యూబ్ లో ఫేస్ అనేది డజంట్ మ్యాటర్ అండి. ఇక్కడ మీరు కాంటెంట్ అనేది మంచిగా చేస్తూ చూపించగలిగితే, వాయిస్ ఓవర్ ఇస్తే గిన యూట్యూబ్ ని మీరు ఏలేయచ్చు, యూట్యూబ్ లో లక్షలు సంపాదించవచ్చు. ఇలాంటి ఛానల్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయండి. టాప్ 10 బెస్ట్ ఐడియాస్ చెప్తానన్నాను కదా. ఫస్ట్ వన్, ఏఐ స్టోరీ టెల్లింగ్ ఛానల్స్ అన్నమాట. మీ అందరికీ తెలిసిందే ఇప్పుడు ఏఐ ఎంత పాపులర్ అండ్ అలాగే ట్రెండింగ్ లో ఉందో. సో ఇక్కడ మీరు ఓన్ గా ప్రాంప్ట్స్ ఇచ్చి ఇమేజెస్ ని జనరేట్ చేయగలిగితే చాలు, ఓన్ గా ఏఐ వీడియోస్ ని జనరేట్ చేయగలిగితే చాలు, ఫేస్లెస్ ఛానల్ ని హ్యాపీగా రన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే, ఏ కంటెంట్ కి రెవెన్యూ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. ఏ కంటెంట్ ఏం చేయాలి అని చెప్పేసి కూడా మీరు ఇక్కడ క్వశ్చన్ అయ్యొచ్చు అనమాట. సో నీతి కథలు, పిల్లల కథలు అండ్ అలాగే డివోషనల్, మీకు ఏ కంటెంట్ అయితే ఇంట్రెస్ట్ ఉందో, ఏ కంటెంట్ అయితే చేయగలుగుతారో వాటిని మీరు ఇమేజెస్ ని జనరేట్ చేసుకొని వచ్చి వాయిస్ ఓవర్ ఇస్తే మీకు హ్యాపీగా మానిటైజేషన్ అవుతుందన్నమాట. వీడియోస్ ని జనరేట్ చేయగలిగితే వీడియోస్ ని జనరేట్ చేయండి, లేదా ఇమేజెస్ ని జనరేట్ చేస్తారా, ఇమేజెస్ పెట్టి వాయిస్ ఓవర్ ఇవ్వండి. ఇమేజ్ కి మధ్య ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ ఇలా కొంచెం ఎడిటింగ్ అనేది చేసి మీరు వాయిస్ ఓవర్ ఇస్తే మీకు ఏ కంటెంట్ చేసినా కూడా మానిటైజేషన్ అవుతుంది. కంప్లీట్ గా ఏ ఛానల్స్ ఎలా రన్ చేసుకోవాలి, ఏ విధంగా చేస్తే మానిటైజేషన్ అవుతుంది అనేది మన ఛానల్లో ఒక వీడియో చేశాను రీసెంట్ గా, ఒకసారి మీరు ఆ వీడియో కూడా చెక్అవుట్ చేయండి. ఇలా మీరు ఏ కంటెంట్ తో ఫేస్లెస్ ఛానల్ స్టార్ట్ చేసి మంచిగా రెవెన్యూ అనేది స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి అన్బాక్సింగ్ అండ్ అలాగే ప్రోడక్ట్ రివ్యూస్. ఇది కూడా ఒక రకంగా మోస్ట్ ట్రెండింగ్ కంటెంట్ అనే చెప్తాను. ఆడవాళ్ళైతే అత్తరగొడుతున్నారండి ఈ కంటెంట్. ఇక్కడ కూడా మీరు ఫేస్ చూపించాల్సిన అవసరం లేదనమాట. ఇప్పుడు మీరు వచ్చేసి మీషో అండ్ అలాగే ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో ఏవైనా ఆర్డర్ పెట్టుకొని ఉంటారు కదా. సో ప్రోడక్ట్స్ ని ఆర్డర్ పెట్టి మీరు అన్బాక్సింగ్ చేసి వాటి ప్రోడక్ట్స్ ఒక రివ్యూ ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ మీరు అన్బాక్సింగ్ చేస్తారు, చేతులు మాత్రమే కనిపిస్తాయి, ఫేస్ చూపించాల్సిన అవసరం లేదు. ఆ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇక్కడ మీరంతా చూసే ఉంటారు ఇన్స్టాగ్రామ్ లో, సో ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే లింక్ అని కమెంట్ చేయండి, కమెంట్ లో అంటూ ఉంటారు. ఆ లింక్ వాళ్ళకి జనరేట్ అవుతుంది కమెంట్ చేస్తే. ఆ లింక్ ద్వారా వాళ్ళు పర్చేస్ చేసినప్పుడు వీళ్ళకి కమిషన్స్ వస్తాయి అనమాట. సో అఫిలియేట్ నుంచి ఇక్కడ మీకు కమిషన్స్ వస్తాయి, అట్ ద సేమ్ టైం యూట్యూబ్ నుంచి కూడా రెవెన్యూ అనేది రావటం జరుగుతుంది. చాలా మంచి రెవెన్యూ అనమాట. ఎవరు ఎన్ని కొంటారు, ఏం కొంటారు అనేది మీరు గెస్ చేయలేరు కదా. సో చాలా మంచి ఇన్కమ్ ఉంటది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ కంటెంట్ కూడా మీరు ట్రై చేయండి. పక్కా మీకు ఇన్కమ్ విషయంలో మాత్రం డోకా ఉండదు. సో కొంతమంది అయితే అడిగారు, అక్క విష్ లింక్ ఎలా క్రియేట్ చేయాలి, కొంచెం వీడియో చేయరా అని చెప్పేసి. ఎస్, నేను కూడా ఆ వీడియో చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎక్కువ కమెంట్స్ అవే వచ్చాయనుకోండి, నేను ఆ వీడియో అయితే చేయటం జరుగుతుంది. సో ఇది కూడా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి కుకింగ్ ఛానల్స్. ఈ కుకింగ్ ఛానల్స్ గురించి నేను పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరమే లేదనుకుంటున్నాను. యూట్యూబ్ లో కుకింగ్ ఛానల్స్ ఉండే డిమాండే వేరు. ఈ కుకింగ్ కంటెంట్ ఎప్పటికైనా ఎవర్ గ్రీన్ కంటెంటే. ఈ రోజు కాకుండా మీరు నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేసినా కూడా మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారనమాట. వంట ఎవరు చేస్తారు? ఆడవాళ్ళు చేస్తారు. ఎక్కువగా ఫేస్ చూపించకుండా వీడియోస్ చేయాలని చెప్పేసి ఎవరికి బాధ ఉంటది? ఆడవాళ్ళకే ఉంటది. సో కాబట్టి మన చేతిలో ఉండే ఆయుధాన్ని మీరు కంటెంట్ గా మార్చి మీరు వీడియోస్ అనేవి స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ ఇంకొంతమంది ఒక డౌట్ అడుగుతూ ఉంటారు, అక్కడ నేను కుకింగ్ వీడియో
చేస్తున్నాను, ఓన్లీ మ్యూజిక్ పెట్టేసి వదిలేస్తున్నాను, మానిటైజేషన్ అవుతుందా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఎక్కువగా ఈ మిస్టేక్ చేస్తూ ఉంటారు చాలా మంది. సో అక్కడ నేనేం చెప్తాను అంటే, ఇక్కడ మీరు ఫేస్ చూపించట్లేదు కాబట్టి ఖచ్చితంగా వాయిస్ ఓవర్ ఇవ్వండి. ఇక్కడ అవ్వదు అని నేను చెప్పను, కానీ యూట్యూబ్ లో ఈ రోజు ఒక రూల్ ఉంటది, రేపు ఇంకొక రూల్ రావచ్చు, చెప్పలేం కదా. ఇన్ని రోజులు మీరు కష్టపడుతూ లాస్ట్ వరకు వచ్చి మీ ఛానల్ మానిటైజేషన్ అవ్వదు అంటే ఇబ్బందే కదా, మీరు కూడా బాధపడతారు. కాబట్టి ఖచ్చితంగా వాయిస్ ఓవర్ అనేది ఇవ్వండి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ కుకింగ్ ఛానల్స్ గురించి నేను కంప్లీట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో త్వరలో అప్లోడ్ చేయబోతున్నాను. అసలు వీడియోస్ ఎలా షూట్ చేసుకోవాలి, ఎలా ఎడిట్ చేసుకోవాలి అని చెప్పేసి వీడియో అయితే రాబోతుంది. అండ్ ఇంకోటి, కుకింగ్ ఛానల్స్ మీరు ఏం చేస్తారంటే రెగ్యులర్ గా కాకుండా ట్రెండింగ్ కి తగ్గట్టు చేయండి. అంటే సీజనల్ రెసిపీస్ ని ట్రై చేయండి. ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్ లో ఎక్కువగా ఏం యూజ్ చేస్తూ ఉంటారు రెసిపీస్ ని, మజ్జిగ, కూల్ డ్రింక్స్, నిల్వ పచ్చళ్ళు, అప్పడాలు ఇలా ఉంటాయి కదా, మ్యాంగో రిలేటెడ్ గా రెసిపీస్, ఇలాంటివి మీరు ట్రై చేయండి. మీకు ఎక్కువగా రీచ్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి టైలరింగ్ ఛానల్స్. మహిళలకు ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. ఎవరికైతే టైలరింగ్ వచ్చో మీరు హ్యాపీగా వితౌట్ డౌట్ తో ఛానల్ అనేది స్టార్ట్ చేయండి. ఇక్కడ కూడా మీరు ఫేస్ చూపించాల్సిన అవసరం లేదనమాట. మీరు ఏమైతే కటింగ్ చూపిస్తున్నారో, ఏదైతే స్టిచ్ చేస్తున్నారో అది మీరు ప్రాపర్ గా చూపించగలిగితే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారనమాట. ఇక్కడ టైలరింగ్ ఛానల్స్ కి ఇంకొక బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, మీ ఛానల్ ఖచ్చితంగా ఫాస్ట్ గా మానిటైజేషన్ అవుతుంది, రెవెన్యూ కూడా మంచిగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు అంటే, ఇప్పుడు కొంచెం కటింగ్ గురించి మీరు చెప్పాలన్నా, స్టిచ్చింగ్ చూపించాలన్నా లెంత్ వస్తాయి వీడియోస్. కాబట్టి ఇక్కడ మీ ఎక్స్ప్లెనేషన్ కి వాళ్ళు అడిక్ట్ అయ్యారనుకోండి, మీ ఫుల్ వీడియో వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిందే. ఎందుకంటే సగం కటింగ్ వీడియో చూసి వాళ్ళు బ్యాక్ రాలేరు కదా, ఫుల్ వీడియో చూడాల్సిందే. కాబట్టి వాచ్ టైం పరంగా మీకు ఎక్కువగా వస్తుంది. ఈవెన్ మానిటైజేషన్ అయిన తర్వాత కూడా అంతే, వాళ్ళ మధ్యలో బ్యాక్ రాలేరు కదా, సగం స్టిచ్ చేసి సగం కటింగే చూసి. కాబట్టి ఫుల్ వీడియో ఖచ్చితంగా చూస్తారు. మీకు యాడ్స్ అనేవి ఎక్కువగా ప్లే అవ్వడానికి ఛాన్స్ ఉంటది. కాబట్టి మంచి రెవెన్యూ అనేది రావడానికి ఛాన్స్ ఉంటది. ఈ టైలరింగ్ కంటెంట్ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు బాగా చూస్తారు. బికాస్ ఇంట్లో ఉండి ఏదైనా నేర్చుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా, మిషన్ చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటది. కాబట్టి హ్యాపీగా టైలరింగ్ వచ్చే వాళ్ళు మంచిగా మీరు టైలరింగ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి రంగోలీ అండ్ అలాగే మెహందీ ఛానల్స్ అన్నమాట. సో ఈ కంటెంట్ కి కూడా మంచి డిమాండే ఉంది. ఇక్కడ కూడా మీరు ఫేస్ చూపించకుండా వీడియోస్ అనేవి చేయొచ్చు అనమాట. సో ముగ్గు మాత్రమే కనిపిస్తుంది వీడియోలో, ముగ్గేసేటప్పుడు మన హ్యాండ్స్ మాత్రమే కనిపిస్తాయి. సో కాబట్టి ఫేస్ చూపించకుండా ఈ కంటెంట్ కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మెహందీ. సో మన చేతికి ఏదైనా మెహందీ వేసుకుంటూ, డిజైన్ వేసుకుంటూ మీరు వీడియోస్ అనేవి చేయొచ్చు. ఇక్కడ ఈ కంటెంట్ లో చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటి అంటే, ఇప్పుడు ముగ్గు ఒక ప్లేస్ లో వేస్తారు, అదే ప్లేస్ లోనే ముగ్గేసుకుంటూ వీడియోస్ చేస్తూ ఉంటారు, వాయిస్ ఓవర్ కూడా ఇవ్వకుండా ఉంటారన్నమాట. సేమ్ మెహందీ డిజైన్స్ వాళ్ళు కూడా అంతే. సో అట్లనే చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మీకు ఏమవుతుంది అంటే, ఇప్పుడున్న కొత్త యూట్యూబ్ రూల్స్ ప్రకారం దీన్ని యూట్యూబ్ రిపీటిషియస్ కంటెంట్ కింద పరిగణించే ఛాన్స్ ఉందన్నమాట. కాబట్టి మీరు ఒకే ప్లేస్ లో చూపించినా కూడా వాయిస్ ఓవర్ ఉంటే మీకు ప్రాబ్లం అనేది రాదు. ఇక్కడ మీరు వీడియోస్ చేసేటప్పుడు ఏదో ఒక ఆబ్జెక్ట్ అనేది ప్రతి వీడియోకి మారుస్తూ ఉండండి. అంటే ఒక ఫ్లవర్ వాజ్ కానీ, ఒక బుక్ కానీ, ఇలాంటివి ఏ ఒకటి మీరు పెట్టుకుంటూ ఉండండి. సో రీసెంట్ గా నేను వసు పూజ రంగోలీ అని చెప్పేసి రంగోలీ ఛానల్ ని నేను మానిటైజేషన్ చేశాను. ఇక్కడ చాలా మంది ఒక క్వశ్చన్ వేస్తూ ఉంటారు, అక్క ముగ్గేసేటప్పుడు ఏం వాయిస్ ఓవర్ ఇవ్వాలక్క, ఎవరు చెప్పట్లేదు, ఏం చెప్పాలి ముగ్గేసేటప్పుడు వాయిస్ ఓవర్ అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉంటారు. ఒక్కసారి మీరు వసు పూజ రంగోలీ ఛానల్ ని విజిట్ చేయండి. ఇప్పుడు ఆ సిస్టర్ ఏంటి అంటే, ముగ్గు గురించి చెప్తారు. ముగ్గుతో పాటు ఏదో ఒక దేవుడి స్టోరీ కానీ, పూజ గురించి కానీ ఇలాంటివి షేర్ చేస్తూ ఉంటారు. అలా మీరు వాయిస్ ఓవర్ అనేది ఇవ్వచ్చు అనమాట రంగోలీ ఛానల్స్ కి. సో ఇలా మీరు ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి హెల్త్ అండ్ అలాగే బ్యూటీ టిప్స్ అండ్ అలాగే హోమ్ ఆర్గనైజేషన్ అన్నమాట. ఇక్కడ కూడా మీరు ఫేస్ చూపించకుండా ఏవైనా హెల్త్ టిప్స్ అండ్ అలాగే బ్యూటీ టిప్స్, ఇప్పుడు ఫేస్ ప్యాక్స్ చాలా ఉంటాయి. సో ఇక్కడ ఇంగ్రీడియంట్స్ మాత్రమే చూపించుకుంటూ ఆ ఇంగ్రీడియంట్స్ తో మీరు ఫేస్ ప్యాక్ ఎలా చేసుకోవాలి అనేది చూపించి, మీ హ్యాండ్స్ కి మాత్రమే ఇట్లా రాసుకుంటూ చూపించి మీరు వీడియోస్ అనేవి చేయొచ్చు. ఇది కూడా మంచి కంటెంటే. బికాస్ బ్యూటీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కాబట్టి ఖచ్చితంగా మీకు వ్యూస్ అనేది రీచ్ పరంగా చాలా బాగుంటది. సో బ్యూటీ టిప్స్ షేర్ చేస్తూ మీరు
వీడియోస్ అనేవి చేయండి. మన ఇంట్లో దొరికే తక్కువ కాస్ట్ అంటే పసుపు, బ్రూ ప్యాకెట్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, అలోవెరా ఇట్లాంటివి, వాటితో మీరు మంచిగా వీడియోస్ అనేవి చేయొచ్చు అనమాట. హెయిర్ కి ఇట్లాంటివన్నీ మీరు షేర్ చేయొచ్చు బ్యూటీ టిప్స్. నెక్స్ట్ వచ్చేసి హోమ్ ఆర్గనైజేషన్. ఇది కూడా చాలా మందికి మంచిగా ఇంట్రెస్ట్ ఉంటది అనమాట. మన ఇంటిని మనం ఎలా నీట్ గా పెట్టుకోవాలి, కిచెన్ ని ఎలా ఆర్గనైజేషన్ చేసుకోవాలి అని చెప్పేసి కూడా మీరు వీడియోస్ అనేవి చేయొచ్చు. ఇక్కడ కూడా మీరు ఫేస్ చూపించాల్సిన అవసరం లేదు. మొత్తం ఎలా సర్దుకుంటున్నారు, ఎలా మీరు ఏమంటాం సెటప్ చేసుకుంటున్నారు అనేది మీరు చూపించవచ్చు అనమాట. సో ఇది కూడా చాలా మంచి కంటెంట్, ఇది కూడా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి అన్నోన్ ఫ్యాక్ట్స్ అండ్ అలాగే మిస్టరీ ఛానల్స్. ప్రపంచంలో జరిగే వింతలు అండ్ అలాగే ఫ్యాక్ట్స్ గురించి మీరు వీడియోస్ చేయొచ్చు. ఇంటర్నెట్ లో దొరికే ఫ్రీ కాపీరైట్ ఇమేజెస్ అండ్ అలాగే వీడియోస్ ని తీసుకొని మీ ఓన్ వాయిస్ ఓవర్ తో ఆ ఫ్యాక్ట్స్ ని చాలా అద్భుతంగా వివరించవచ్చు. ఈ కంటెంట్ కి కూడా మంచి రీచ్ అనేది రావటం జరుగుతుంది. బికాస్ ఎందుకంటే జనాలకు తెలియని దాని గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ని తీసుకొచ్చి మీరు జనాలకి చేరేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీ ఫుల్ వీడియోని చూస్తారు. ఈ కంటెంట్ కి కూడా మంచి రీచ్ ఉంటది. ఇక్కడ మీరు ఫేస్ చూపించాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. ఈ కేటగిరీ చేస్తూ కూడా ఈ కేటగిరీ నుంచి కూడా చాలా మంది మంచిగా ఎర్న్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి డివోషనల్ అండ్ టెంపుల్ హిస్టరీస్. గుడుల చరిత్రలు, దేవుళ్ళ కథలు చెప్పటం ఎప్పటికైనా ఎవర్ గ్రీన్ కంటెంటే. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క గుడికి కూడా ఒక హిస్టరీ ఉంటది, ప్రతి ఒక్క గుడికి కూడా ఒక విశిష్టత ఉంటది. మీరు గుడికి వెళ్ళినప్పుడు సో ఆ వీడియో మొత్తం తీసుకొచ్చి ఆ గుడి యొక్క స్పెషాలిటీ ఏంటి అనేది వాయిస్ ఓవర్ ఇచ్చి మీరు వీడియో అనేది చేయొచ్చు. ఈ కంటెంట్ కి ఎప్పటికైనా కూడా వ్యూస్ వస్తూనే ఉంటాయి. బికాస్ ఎందుకు అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క టెంపుల్ ని సందర్శించాలి, విజిట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కనీసం ఆ టెంపుల్ కి ఎలా వెళ్ళాలి, ఎట్లా అనేది తెలుసుకోవటానికైనా కూడా ఎవరో ఒకరు ఏదో ఒక విధంగా సెర్చ్ చేస్తూనే ఉంటారు, రైట్? కాబట్టి మీకు వ్యూస్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇలా అయినా మీరు వీడియోని క్రియేట్ చేయొచ్చు. లేదా ఇప్పుడున్న ఏ టూల్స్ యూజ్ చేసి మీరు సేమ్ ఆ గుడి ఇమేజెస్ ని జనరేట్ చేసి ప్రాంప్ట్స్ ఇచ్చి మీరు ఆ టెంపుల్ యొక్క స్టోరీ అనేది కూడా చెప్పొచ్చు మీ ఓన్ వాయిస్ ఓవర్ లో. ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఇలా మీరు AI నుంచి ఇమేజెస్ జనరేట్ చేసినప్పుడు మానిటైజేషన్ అవ్వాలి అంటే ఇమేజ్ కి మధ్య మంచి ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ పెట్టి వీడియో పైన టెక్స్ట్ యాడ్ చేసి మీ ఓన్ వాయిస్ ఓవర్ ఇస్తే మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. కాబట్టి ఇలా కూడా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మోటివేషనల్ ఛానల్స్ అన్నమాట. సో చాలా మందికి ఇన్స్పిరేషన్ కావాలి, సక్సెస్ స్టోరీస్, మోటివేషనల్ కోట్స్ ని ఒక మంచి నేచర్ బ్యాక్గ్రౌండ్ వీడియో వేసి వాయిస్ ఓవర్ ద్వారా కూడా చెప్పొచ్చు. సో ఈ కంటెంట్ కూడా ఫేస్లెస్ ఛానల్ ట్రై చేయండి, బాగుంటది. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి ఎడ్యుకేషన్ అండ్ అలాగే జాబ్ అలర్ట్స్. ఇది కూడా చాలా మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కంటెంట్ అండి. సో ఇక్కడ వచ్చేసి ప్రైవేట్ అండ్ అలాగే గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్స్, గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ అలాగే స్టూడెంట్స్ కి యూస్ అయ్యే ఇన్ఫర్మేషన్ ని మీరు షేర్ చేయొచ్చు అనమాట, ఫేస్ చూపించకుండా. ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని స్క్రీన్ రికార్డింగ్ చేస్తూ బ్యాక్గ్రౌండ్ లో మీ వాయిస్ ఓవర్ ఇస్తూ మీరు వీడియోస్ అనేవి చేయొచ్చు. సో ఇది చాలా మందికి యూజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్టింగ్ గా చూస్తారు. జాబ్ అలర్ట్స్ కదా, చాలా మంది ఇప్పుడు యూత్ ఎట్లా అంటే జాబ్ కోసమే వెయిట్ చేస్తున్నారు. సో జాబ్స్ కోసం చాలా బాగా సెర్చ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ కంటెంట్ కి కూడా చాలా మంచి రీచ్ అనేది రావటం జరుగుతుంది. సో ట్రై చేయండి. సో చూసారు కదా, ఇవి టాప్ 10 బెస్ట్ ఐడియాస్. సో ఇక్కడ మీకు ఒక సీక్రెట్ అయితే చెప్తాను. అదేంటంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఫేస్లెస్ వీడియోస్ చేస్తున్నాము. ఇక్కడ చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటి వాయిస్ ఓవర్ విషయంలో అంటే AI వాయిస్ అండ్ అలాగే గూగుల్ వాయిస్ వాడిద్దాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇలా చేస్తే మీరు పొరపాటు పడినట్లే. ఇలా మీరు గూగుల్ వాయిస్ ఆర్ AI వాయిస్ ఇచ్చినట్లయితే ఫేస్లెస్ ఛానల్స్ కి ఇక్కడ మీకు మానిటైజేషన్ టైంలో రీజ్డ్ కంటెంట్ అని చెప్పి మానిటైజేషన్ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మీరు ఖచ్చితంగా మీ ఓన్ వాయిస్ ఓవర్ అనేది ఇవ్వండి. ఇప్పుడు కొత్త యూట్యూబ్ రూల్స్ ఏం చెప్తున్నాయి అంటే మీ వీడియోలో ఖచ్చితంగా హ్యూమన్ వాల్యూ అనేది ఉండాలి అని చెప్పేసి చెప్తున్నాయి. సో ఇక్కడ మనం ఫేస్ చూపించట్లేదు కాబట్టి ఖచ్చితంగా వాయిస్ ఓవర్ ఇవ్వండి. ఖచ్చితంగా మీకు మానిటైజేషన్ అనేది అవ్వటం జరుగుతుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో నేను చెప్పిన టాప్ 10 బెస్ట్ ఐడియాస్ లో మీకేం నచ్చాయి అనేది కమెంట్ చేయండి. ఇంకా ఇవే కాకుండా మీకేమైనా తెలిస్తే మీరు కూడా కమెంట్ చేయండి. ఎవరికొకరికి యూజ్ అవుతుంది కదా. సో ఇది ఇవాల్టి వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ అయితే చేయండి. కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై గైస్.